జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గుడ్లల్లో పురుగులు రావడంతో పేరెంట్స్ అవాక్కయ్యారు. వల్లంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి స్థానిక అంగన్వాడీ సెంటర్ కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చారు. తెచ్చిన గుడ్లను ఉడికించేందుకు చూడగా అనుమానం వచ్చి పగలగొట్టడంతో గుడ్డుల్లో పురుగులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. పిల్లలు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో పురుగులు రావడం, కుళ్ళిపోయిన గుడ్లు కనపడడంతో ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడం వల్ల పిల్లలకు తీవ్ర అనారోగ్యం చేస్తోందని వాపోయారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఆహార పదార్థాలు ఇలా కూలిపోయి ఉండడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి నాసిరకం పదార్థాలను గుర్తించే చర్యలు తీసుకోవాలని కోరారు. వల్లంపల్లి గ్రామం, మేడిపల్లి మండల్, జగిత్యాల డిస్టిక్. నేను అంగన్వాడికి మా పిన్ని ఫోన్ చేసింది మా ఇంటి పక్కన. నేను అంగన్వాడికి వెళ్ళి ఈ కొడుగుడ్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో పురుగులు రావడం జరిగింది. దానికి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు చూపించాను. ఒక వీడియో కూడా తీశాను. దాన్ని మేము ఎవరికి సహకరించాలనో వాళ్ళకి సహకరించి పెట్టాను. మా వల్లంపల్లి గ్రూప్లో కూడా పెట్టాను. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా. మా ఇంటి పక్కన వాళ్ళకనే అందరికీ చూపించాను. ఒక వీడియో కూడా తీశాను. ఆ మేడం కూడా మా పిన్నే ఫోన్ చేసింది. నేను మా పిన్నికి ఆ వీడియో సెండ్ చేస్తే చూసుకొని తీసుకెళ్లాలని చెప్పింది. ఆ కోడిగుడ్డు ఒక్కటి కూడా నేను చూడలేను. ఆమెనే 2 ట్రేలు ఇటు పక్కకు జరిపింది. తీసుకొని వచ్చా. ఇంకా అందులో ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది. అక్కడ దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను. అంత ఘోరంగా ఉంది. ఎప్పటికైనా పిల్లల కొరకు కొంచెం రేపొద్దున నా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. రేపొద్దున అదే అంగన్వాడికి నేను పంపిస్తా. ఆ గుడ్లు ఉడికిన చేసిన అవి అట్లే పెడతారు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు.